హాయ్ హలో అందరికీ. ఇదొక ట్రావెల్ వ్లాగ్ అండి. మేము కాలిఫోర్నియా వెళ్తున్నాము. సో, ఈ కాలిఫోర్నియన్ ట్రావెల్ వ్లాగ్. మేమైతే కెనడాలో ఉంటాము. కెనడా నుంచి అమెరికాలోకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అలాగే మేము ట్రావెల్‌కి ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నాము, ఎంత ఖర్చవుతుంది, అక్కడ చూడదగిన ప్లేసెస్ ఏమున్నాయి, కెనడాకి, అమెరికాకి మాకు డిఫరెన్సెస్ ఏమనిపించాయి, ఇవన్నీ నేను ఈ వ్లాగ్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మేమైతే కెనడాలో ఉన్న వాంకూవర్ అనే స్టేట్లో ఉంటాము. మేము ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్న కాలిఫోర్నియన్ స్టేట్‌కి వెళ్తున్నామండి. దీనికి బస్సు, ట్రైన్ అలాగే ఫ్లైట్ ఈ మూడిట్లో వెళ్ళొచ్చు. సో, బస్సు, ట్రైన్ ఏంటంటే టైం టేకెన్ అండి. ఇక్కడి నుంచి మనకి ఒక 26 అవర్స్ అలాగా టైం పడుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడి నుంచి సియాటల్ వెళ్ళి అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు. మేమైతే వాంకూవర్ నుంచి డైరెక్ట్‌గా కాలిఫోర్నియా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఈ ట్రావెల్ టైం ఏందంటే 2½ అవర్ అనమాట. మాకు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నామండి, ఎర్లీ మార్నింగ్. సో దట్ రష్ అయితే ఏమి ఉండదు కదా. సో, ఇంటర్నేషనల్ కాబట్టి ఒక 2 అవర్స్ ముందు ఉండాలి. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. సో, మేము 4:30కి అంతా ఎయిర్పోర్ట్‌లో ఉండేటట్టుగా మేము వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి లోపల అంత పెద్ద రష్ అయితే ఏమనిపించలేదండి. చెక్ ఇన్ అయిపోయాము. ఫ్లైట్‌లో మాకేమేమి ఇచ్చారు అండ్ ఎంత ఖర్చు అయింది అంటే, ఒక పర్సన్‌కి అప్ అండ్ డౌన్‌కి ఏం బ్యాగేజ్ లేకుండా మనకి ఒక $700 అయితే అయిందండి. మీకు తెలిసే ఉంటుంది కదా, అంటే అది వేరీ అవుతూ ఉంటుంది ప్రైజు. అది మనం చూస్ చేసుకునే డేస్‌ని బట్టి అలాగే ఇవన్నీ అనమాట. ఫ్లైట్‌లో మాకు ఒక సాఫ్ట్ డ్రింక్ అలాగే ఒక స్నాక్ అయితే ఇచ్చారండి. 2½ అవర్ జర్నీయే కదా, మీల్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది కాలిఫోర్నియా అనమాట. ఎస్ఎఫ్ఓ నుంచి అంటే శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ నుంచి మీరు మేము శాన్ రోమన్ వెళ్తున్నామండి. ఈ మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇది 11 మైల్స్ ఉంది ఈ బ్రిడ్జ్. ఈ 11 మైల్స్ వీళ్ళంతా సముద్రం బ్యాక్ వాటర్ మీద కట్టారండి. చూసారు కదా, ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో అయితే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనము కెనడాలో అండ్ ఇండియాలో వీటన్నిటిలో మనం కిలోమీటర్స్లో డిస్టెన్స్ని చెప్తాం కదా, ఇక్కడైతే మైల్స్లో డిస్టెన్స్ని చెప్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అంతా శాండ్ కానీ రాకీ హిల్స్ అయితే కాదండి, మట్టి వీటితోటే ఉన్న హిల్స్ అనమాట. ఈ శాండీ హిల్స్, ఈ బ్యాక్ వాటర్లో నుంచి వచ్చిన మట్టి కొన్ని సంవత్సరాలుగా అలా ఫామ్ అయిపోయి హిల్స్ లాగా ఫామ్ అయింది. ఇది ఎస్ఎఫ్ఓ ఉన్న డౌన్ టౌన్ ప్లేస్ అనమాట మీరు చూస్తుంది ఇప్పుడు. ఈ డౌన్ టౌన్లో ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ పెద్ద హిల్ నుంచి కిందకి వెళ్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ కార్లతో వెళ్తూ ఉంటారు. ఇదొక వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ఇలా సైడ్ రైలింగ్స్, స్టెప్స్ కూడా ఉంటాయండి. అలా వచ్చేసి ఫొటోస్ దిగుతూ ఉంటారు. కారులో వెళ్ళాలి అంటే ఇలా స్నేక్ రోడ్ లాగా ఉంటుంది మీకు. ఈ స్నేక్ రోడ్లో మీరు ఇలా డౌన్కి రీచ్ అయిపోవచ్చు. మీకు చూస్తూ ఉంటే వీడియో స్టార్టింగ్ మీరు కొంచెం అప్లో ఉన్నారు, ఇప్పుడు డౌన్కి వచ్చేస్తారు అందరూ. ఈ సైడ్ ఇలా చూసినట్లయితే ఫొటోస్ దిగుతూ అలా వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీనికైతే ఏం టికెట్స్ ఏమి ఉండవండి, ఫ్రీ అనమాట. ఎంట్రన్సెస్ ఫీజ్ కానీ అలాంటివి ఏమి ఉండవు, అందరూ వచ్చిపోతూ ఉంటారు. అది ఇక్కడ అనమాట. అలాగే ఇక్కడ నాకు ఇంకో డిఫరెన్స్ అనిపించింది ఏంటంటే అండి, సిటీలో కాకుండా హైవేలో మీరు డ్రైవ్ చేస్తున్నట్లయితే హెచ్ఓవి లైన్ అని ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. హెవీ ఆక్యుపెన్సీ వెహికల్స్ అనమాట. అంటే 2 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే కారులో మీరు ఆ లైన్లో పాస్ అవ్వచ్చు. అప్పుడు మీ దగ్గర నుంచి వాళ్ళు టోల్ అయితే ఏం కలెక్ట్ చేయరనమాట. మిగతా వాళ్ళకి అలా కనుక 4 మెంబర్స్ కానీ అలా లేకుండా 2 మెంబర్సే ఉండిపోతుంటే వాళ్ళు టికెట్ వేసి మంత్లీ బిల్లు మనకి ఇంటికి పంపిస్తారు. ఇది ఇక్కడ ఉన్న రూల్ అనమాట. అలా 2 మెంబర్స్, అది ఊబర్ అయినా అవ్వచ్చు, బస్ అయినా అవ్వచ్చు, వెహికల్స్ అయినా అవ్వచ్చు, 2 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలాగా వెళ్ళొచ్చు. దీన్ని హెవీ ఆక్యుపెన్సీ వెహికల్ లైన్ అని అంటారు. ఇది నేను కొత్తగా తెలుసుకున్న విషయం. సో, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ఎఫ్ఓలోని పోర్ట్ ఉంటుందండి. ఇంతకుముందు ఇక్కడ అన్ని మేజర్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ పోర్ట్ ద్వారా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి పక్కన ఉన్న ఓక్లాండ్కి మార్చారు. ఈ 2 పోర్ట్స్ పక్క పక్కనే ఉంటాయండి. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఈ బ్రిడ్జ్. ఇవన్నీ మీరు ఇంగ్లీష్ మూవీస్ కానీ సిరీస్ కానీ చూసారంటే అన్ని మెజారిటీ సిరీస్ ఇక్కడే షూట్ చేసి ఉంటారు.
నేను ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఫూలర్ హౌసు, ఫుల్ హౌసు, మాంక్ ఇలాంటి కొన్ని సిరీస్ ఉన్నాయండి వాటిల్లో అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదైతే డ్రైవర్లెస్ కారు చూస్తున్నారు కదా, డ్రైవర్ అయితే లేరు. పైన అలా కెమెరా ఒకటి తిరుగుతూ ఉంటుంది, అలాగే ఫ్రంట్, బ్యాక్, సైడ్స్ ఇలాగా అన్ని కెమెరాస్ ఉంటాయన్నమాట. ఎవరైనా మనిషి ముందు ఫ్రంట్గా పాస్ అవుతూ ఉంటే అదే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిగ్నల్ పడింది, సో ఆగిపోయిందనమాట. ఇలా చాలా స్పీడ్గా మూవ్ అయితే అవుతుందండి. అలాగే ఇక్కడ ఒక పెద్దాయన పాడుతున్నారు, వినేయండి. Took a monkey for a ride in the air. The monkey thought that everything was square. The buzzer tried to get the monkey off his back. The monkey said, hey now, listen Jack, straighten up and fly right. Straighten up and stay right. That's it. Straighten. ఆయన చాలా చక్కగా పాడారు కదండి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే పియర్ 39, అంటే ఇక్కడ నుంచి సీ మీద మనకి వెళ్ళటానికి ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ బస్ ఏంటంటే ఎవరైనా చూడటానికి వచ్చి తిరగలేకపోతే వాళ్ళు అలా బస్సులో ఎక్కి మొత్తం చూడొచ్చు అనమాట. అది అందుకోసం ఆ బస్సు. ఇక్కడ ఇంకా కిడ్స్ కోసం ఇలా రంగులు రాట్నం ఇలాగా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి చెప్పాను కదా, ఇప్పుడు మీరు చూస్తున్న షిప్స్ ఇండివిజువల్గా కానీ ఇద్దరు కానీ అలా రకరకాల షిప్స్ అయితే ఉన్నాయండి. వీటిని మనం బుక్ చేసుకొని మనం సముద్రం మీదకి వెళ్ళి అంటే గోల్డెన్ గేట్ దాకా వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక షిప్, అది ఎలా ఉంటుంది లోపల అనేది కూడా మీరు క్లియర్గా చూసేయచ్చు. చూసారు కదా అక్కడ ఉన్న షిప్స్, దాని లోపల వ్యూ ఎలా ఉంటుంది అన్నది చూసేయండి. దీంట్లో అయితే మ్యాక్సిమం 16 మెంబర్స్ అలాగా ట్రావెల్ చేస్తారు, అంటే ఎక్కువ క్రౌడ్ అవ్వకుండా తీసుకెళ్తూ ఉంటారండి. వీళ్ళంతా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి అలా తీసుకువెళ్తారు. ఇలాగ సీ మీదకి వెళ్ళాక వీళ్ళే గోల్డెన్ గేట్ దగ్గరకు తీసుకెళ్ళి, అలాగే ఇక్కడ ఒక జైలు ఉందన్నమాట, దాన్ని చూపిస్తారు. ఇలాగే సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ వీళ్ళే సర్వ్ చేస్తారండి. ఇది టికెట్లో ఇంక్లూడెడ్ అనమాట. చూసారు కదా, ఇలాగ మధ్యలోకి వెళ్ళేసరికి కొంచెం అలలు అయితే ఎక్కువగా అనిపించాయి, వాటర్ అయితే అలా పైన పడుతూ ఉన్నాయి అనమాట. ఇది సరౌండింగ్ షిప్ సరౌండింగ్ చూసేసారు కదా. లోపలికి వెళ్తే మనకి ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి. ఇలా ఎంటర్ అవ్వగానే ఒక సైడ్ ఇలాగా ఈ సిస్టమ్ ఉన్న దగ్గర వాళ్ళే బార్ కౌంటర్ అవి సర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మిర్రర్లో కనిపించే అతని ఈ బోట్ని మనకి డ్రైవ్ చేస్తున్న అతను అనమాట. ఇలాగా వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అందరూ ఇలా లోపలికి వచ్చేసి ఇలా డ్రింక్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, చూసారు కదా. ఇలాగ డ్రింక్స్ చేస్తూ, అలాగే ఇక్కడ లోపల వాటర్ ఇవి కూడా ఇస్తారండి మనకి, టిష్యూస్, డస్ట్బిన్స్, అలాగే టేబుల్ ఏంటంటే డ్రింక్స్ పెట్టుకొని సర్వ్ చేసుకొని తాగటానికి. చూసారు కదా, ఇదే మన జైలు అనమాట. ఇప్పుడైతే ఇలాగ వ్యూ కోసమే ఉంచారండి. ఇది ఒకప్పుడు అయితే దీని యూజ్లో ఉందన్నమాట. ఇప్పుడు జస్ట్ ఇలా టూరిజం కోసం మాత్రమే ఈ జైల్ని ఉంచారు. ఒకప్పుడు బాగా రన్ అయ్యేదన్నమాట. దీన్ని ఇలా సముద్రంలో ఐలాండ్ మధ్యలో జైలు కట్టారండి. వీళ్ళ ఐడియా ఎలా వచ్చిందో కానీ ఇది ఇక్కడ అదనమాట. ఇలాగే ఈ సముద్రం అంతా ఇక్కడ నుంచి డౌన్ టౌన్ అంటే శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ ఏదైతే ఉందో అది కూడా వ్యూ చాలా బాగా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ కనిపించే జనాలంతా ఇది ఆ జైలు చూడటానికి టూరిజం కోసం వచ్చిన వాళ్ళు అనమాట. ఇవి సీగల్స్ అని చెప్పి ఇవి సముద్రంలో ఉంటాయండి. ఇవి ఎండ కోసం అలాగా పైకి ఎక్కుతూ ఉంటాయి, అలాగే మళ్ళీ వాటర్ విన్నారు కదా ఎలా సౌండ్స్ చేస్తూ ఉన్నాయో. ఇప్పుడు మనం ఈ సీలోకి వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ ఉంది కదండి, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, అలాగే ఈ సీ వెల్స్ ఇవన్నీ మనకి చూపిస్తారు. అలాగే జైలు, ఈ 3 పాయింట్స్ అయితే మనకి వ్యూ పాయింట్స్ అనమాట. మనం ఎంత టైం ఉండాలి అన్న దాన్ని బట్టి, అలాగే టైప్ ఆఫ్ షిప్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. మినిమం బేసిక్ అయితే మనకి $80, $90 అలా కూడా ఉంటుందండి. అది ప్రైస్, ట్యాక్స్ అన్నీ కలిపి అలా వస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు చూస్తుంది పోర్ట్ అనమాట. చూసారు కదా, ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఫైనల్గా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఇలా తీసుకొచ్చేసి
ఇక్కడి నుంచి మళ్ళీ టర్న్ తీసుకుంటారండి వీళ్ళు. ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని మనం ఇలా బోట్లోనే కాకుండా దాని మీదకి కూడా వెళ్ళొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైన అయితే ఇలా ఉంది. మనం ఇందాక బోట్లో నుంచి చూసినప్పుడు దగ్గరగా వెళ్ళి చూసాం కదా, ఇప్పుడు ఇలా పైన అయితే ఇలా ఉందండి. ఇక్కడి నుంచి కూడా డౌన్ టౌన్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని హై రైజ్ బిల్డింగ్స్ అలాగా కన్స్ట్రక్షన్ అంతా కూడా బాగుందనమాట. కింద బే కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, బే అక్కడికి కూడా వెళ్ళి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.